రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ టర్మినేటింగ్ డిసిమల్స్. టర్మినేటింగ్ డిసిమల్స్కి ఎగ్జాంపుల్స్ రాయమంటున్నాడు. టర్మినేటింగ్ డిసిమల్స్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ 0.75. 0.75 కనుక మనం కనుక తీసుకున్నట్టయితే రిమైండర్స్ 0 వస్తే, లాస్ట్కి ఎక్కడో రిమైండర్ 0 వస్తే దాన్ని టర్మినేటింగ్ డిసిమల్ అనాలి. 0.75 0.75 అనేది ఒక టర్మినేటింగ్ డిసిమల్. ఈ టర్మినేటింగ్ డిసిమల్ వచ్చిందని మీరు రేషనల్ నెంబర్స్ మార్చాలంటే ఇది 75 పాయింట్ తర్వాత రెండు నంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 పెడితే మనకు ఇది ఏమొస్తుంది? రేషనల్ నెంబర్లోకి మారిపోతుంది. నెక్స్ట్ రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ టర్మినేటింగ్ డిసిమల్స్. నాన్ జీరో రిమైండర్ 0 అసలే రాకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ టర్మినేటింగ్ డిసిమల్స్. చూడండి ఇక్కడ 0.42857142857 వచ్చినాయి. సో ఇట్లా కనుక వస్తే వాటిని ఏమనాలి? నాన్ టర్మినేటింగ్ డిసిమల్స్. ఎక్కడ కూడా టర్మినేట్ కాదు, ఎక్కడ కూడా రిమైండర్ 0 రాదు. 188 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద పీరియడ్ అండ్ పీరియాడిసిటీ ఆఫ్ డిసిమల్స్? రికరింగ్ పార్ట్ ఆఫ్ నాన్ టర్మినేటింగ్ డిసిమల్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియడ్. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద రికరింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ పీరియాడిసిటీ. అంటే ఏదైనా ఒక నంబర్ కనుక రిపీట్ కనుక అవుతుంటే దాన్ని రికరింగ్ పార్ట్ అంటారు. దాన్ని ఏమంటారు? రికరింగ్ పార్ట్ అంటారు. రీఅక్కర్డ్ పార్ట్, మళ్ళీ వస్తుంది. ఆ వచ్చే డెసిమల్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే పీరియడ్ అంటాం. ఎన్ని ఇట్లాంటివి రిపీట్ అవుతున్నవి అంటే ఎప్పుడు 6 రిపీట్ అవుతుంది కదా. ఒకవేళ 16 వచ్చింది అనుకోండి, అప్పుడు 2 అవుతుంది. ఏంటిది? పీరియాడిసిటీ. ఒకవేళ 347 వచ్చింది అనుకోండి, 347 ఇట్లా వస్తే అప్పుడు 347 అనేది 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు పీరియాడిసిటీ 3 అవ్వడం జరుగుతుంది. పీరియడ్ అంటే ఇది రిపీటెడ్గా ఏదైతే రిపీటెడ్ పార్ట్ ఉందో ఆ రిపీటెడ్ పార్ట్ని ఏమనాలి? పీరియడ్ అని అంటామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 189 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సింపుల్ ఈక్వేషన్? సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటిది? ద ఈక్వేషన్ విత్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సింపుల్ ఈక్వేషన్. సింపుల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ x+2 = 1 అయితే వాట్ ఈజ్ x వాల్యూ? ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ తోటి కనుక ఉన్నట్టయితే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ ఈక్వేషన్. నెక్స్ట్ వన్, రైట్ ఎగ్జాంపుల్స్ ఫర్ సింపుల్ ఈక్వేషన్స్. 4x = 44 అయితే x = హౌ మచ్? అదేవిధంగా 2m = 10 అయితే m = హౌ మచ్? సో ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి సింపుల్ ఈక్వేషన్స్. సింపుల్గా క్యాలిక్యులేషన్స్ ఉండాలి, సింపుల్గా అర్థం చేసుకునే విధంగా కనుక ఉన్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ వన్,